హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి సండే స్పెషల్గా మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై అన్నం చేశాను. ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ముందుగా 5 ఎగ్గులు తీసుకుంటున్నాను. ఎగ్స్ని 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకునేసి పైన పొట్టు తీసేసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. పైనంతా పొట్టు తీసేసి గుడ్డుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో పార్ట్ని టచ్ చేయకుండా వైట్ పార్ట్ని మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొనేసి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. ఎల్లో పార్ట్స్ని అలానే పెట్టేసి ఎగ్ వైట్ మాత్రమే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 to 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కారపొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ఎల్లో గుడ్లు కూడా వేసుకునేసి నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.